డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 42 సంవత్సరాలు. కంటి ముందు ఏదో తిరుగుతున్నట్టుగా చుక్కలుగా దారంలాగా కనిపిస్తుంది. ఇది ఏమిటి? దీనివల్ల ఏదైనా సమస్యలు వస్తాయా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఆప్థమాలజిస్ట్ డాక్టర్ జి సత్యం గారు సమాధానం అందిస్తారు. మీరు చెప్తున్నది మేము మెడికల్గా దాన్ని ఫ్లోటర్స్ అని అంటాము. సో ఇప్పుడు నార్మల్గా అనాటమీ ఆఫ్ ది ఐ చూస్తే కంటి మధ్య పార్ట్లో విట్రియస్ అని ఒక జెల్లీ ఉంటుంది. అండ్ ఆ విట్రియస్ అనేది రెటినాకి అటాచ్ అయి ఉంటుంది అనమాట. మనం ఏజ్ అయిన తర్వాత ఆ విట్రియస్ అనేది రెటినా నుంచి సపరేట్ అవుతుంది. సో అది ఎప్పుడైతే సపరేట్ అవుతుందో ఆ విట్రియస్ జెల్లీ దాని నీడనే మనం చూస్తాం అనమాట. సో వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఓన్ ఐ. కానీ కొంతమందికి విట్రియస్ సపరేట్ అయినప్పుడు దాన్ని పోస్టీరియర్ విట్రియస్ డిటాచ్మెంట్ అంటాము. అది సపరేట్ అయినప్పుడు కొన్ని ఏరియాస్ ఆఫ్ రెటినాలో చాలా గట్టిగా అటాచ్మెంట్ ఉంటుంది. సో అది సపరేట్ అవుతున్నప్పుడు రెటినాలో టేర్ కానీ హోల్ కానీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఎవరైనా ఫ్లోటర్స్ ఇలా ఉన్నప్పుడు పర్సిస్టెంట్గా ఉన్నప్పుడు డ్రాప్స్ వేయించి డీటెయిల్గా రెటినా చెక్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఈ ఫోటోలో చూసినామంటే ఇది ఒక 47 year old పేషెంట్ ఫోటో ఇది. సో దీని ముందు భాగంలో జెల్లీ ఉంటుంది అన్న విట్రియస్ ఇక్కడ ఉంటుంది. సో ఎప్పుడైతే విట్రియస్ సపరేట్ అవుతుందో ఈ ఏరియాలో గట్టిగా అటాచ్మెంట్ ఉండడం వల్ల ఇక్కడ చిన్న రంధ్రం ఫామ్ అయింది. ఇక్కడ చిన్న టేర్ అంటాం దీన్ని. సో ఈ టేర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రెటినాలో ఒక హోల్ టేర్ లాగా ఉంటుంది. అండ్ ఆ జెల్లీ ఏదైతే ఉంటుందో ఆ హోల్ లోపలికి వెళ్ళేసి మొత్తం రెటినాని లిఫ్ట్ చేసే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఫ్లోటర్స్ ఉన్న పేషెంట్స్ రెటినల్ చెకప్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా కామన్గా మనం ఓన్లీ జెల్లీ షాడో ఒకటే చూస్తాము. కానీ కొంతమందికి ఇలా టేర్ ఉండి టేర్ వల్ల కూడా ఫ్లోటర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా మనం టేర్ పికప్ చేసినామంటే వాళ్ళకు కూడా సేమ్ అరౌండ్ దట్ ఏరియా ఒక 3 to 4 days ఆఫ్ లేజర్ స్పాట్స్ చేసేస్తామన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ హోల్ ఎక్స్పాండ్ అయినా కూడా ఈ లేజర్ బ్రిడ్జ్ లాగా ఆనకట్ లాగా దాన్ని అక్కడే ఆపేస్తుంది. సో ఫ్లోటర్స్ ఉన్న వాళ్లకు కంపల్సరీ డైలేటెడ్ రెటినల్ ఎవాల్యుయేషన్ ఈజ్ మ్యాండేటరీ. ఫ్లోటర్స్ వల్ల కాంప్లికేషన్స్ ఏమి ఉండవు, కానీ కొంతమంది చాలా అనాయింగ్గా ఉంటుంది. ఏదో దారాలు తిరుగుతున్నట్టు అడ్డు ఉంటున్నట్టు చాలా ఉంటుంది. అది విజువల్ డిస్టర్బెన్స్ వరకు కొంచెం అనాయింగ్గా ఉంటుంది. కానీ ఫ్లోటర్స్ ఉన్న వాళ్ళు రెటినల్ చెకప్ చేయకపోతే వాళ్ళకి ఇలాంటి హోల్ కానీ టేర్ కానీ ఏదైనా రెటినాలో ఉండిందంటే అది పికప్ చేయలేదంటే మాత్రం కంప్లీట్ డిటాచ్మెంట్ అయ్యి విజన్ మొత్తం డ్రాప్ అయ్యే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఫ్లోటర్స్ ఉన్న వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీగా రెటినా చెకప్ చేయించి హోల్స్ ఏం లేవు, టేర్ ఏం లేదు, జస్ట్ విట్రియస్ సపరేషన్ వల్లనే మనకి వస్తున్నాయని కన్ఫర్మ్ చేసుకుంటే చాలా సేఫ్గా ఉంటుంది.